అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భూములిచ్చిన రైతులను సీఎం ఆత్మీయంగా పలకరించారు. 4.32 ఎకరాల్లో 7 ఫ్లోర్లలో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. సిఆర్డీఏ సహా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న రాష్ట్ర కార్యాలయాలన్నీ ఇందులోకి రానున్నాయి. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు ఏ అక్షరం ఎలివేషన్తో తీర్చిదిద్దారు. ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో మరో 4 భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. పాలనా సౌలభ్యం కోసం హెచ్ఓడీలన్నీ ఒకే చోట ఉండేలా భవనాల నిర్మాణం చేపట్టారు. సిఆర్డీఏ భవనం మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. 2, 3, 5 అంతస్తులో సిఆర్డీఏ, 4 అంతస్తులో సిడిఎంఏ పురపాలక డైరెక్టరేట్ ఉంది. ఇక 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు.